దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది 5 to 6 ప్రేయర్స్లో ఉంటున్నారు? మీకోసం మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం. శ్రీకాకుళం దేవుడికి అద్భుతంగా జరిగించి ఆయన నామాన్ని కనపరుచుకున్నాడు. మరి ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే 10th, 11th, 12th 3 దినాలు మరి బెల్లంపల్లి సభలు. ఎక్కడి నుంచి బెల్లంపల్లికి ఉజ్జీవ సభలకి కుటుంబాలుగా పాలు పొందండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. 3 దినాలు ఉజ్జీవం, ఉపవాసం, ప్రార్థనా శక్తి, అద్భుతమైన దీవెన. 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లిలో ఈ 3 రోజులు దేవునితో గడుపుదాం. ఉదయకాలం, సాయంకాలం దేవుడిచ్చిన వాక్య వాగ్దానం ఎక్కువగా ప్రార్థన, ఆత్మీయత కలిగి ఉందాం. దేవునికి దగ్గరగా ఉందాం. దేవుని ప్రేమించుదాం. ఆయన హృదయానుసారులుగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఎక్కడ తప్పిపోతున్నామో సెట్ చేసుకుంటూ వాక్యోపదేశంలో ఎదుగుదాం. మీరందరూ దీవించబడాలి. మీ బంధకాలు తొలగాలి. మీ కుటుంబాలు, మీ ఆత్మీయ స్థితిగతులన్నీ దేవుడు కొత్త సంవత్సరంలో దీవిస్తానని వాగ్దానం. కొత్త సంవత్సరం పాట కంటిన్యూగా వింటున్నారు. ఆకాశ వాక్యాలను తెరిచి వినండి. అది 3 వచనాలు, 3 వాగ్దానాలు. 1 నేను హెచ్చించేది అందరికంటే, 2 ఆ మునుపటి కంటే అనేకమైన దీవెనలు నీకు ఇచ్చేది, 3వదిగా అగ్నివేళ నిన్ను మార్చేది, అభిషేకించి. ఈ 3 మనకిచ్చినవి ఉపదేశం. కాబట్టి ప్రార్థించండి, అనేక మందికి పరిచయం చేయండి. ఉదయకాలం మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించక ముందుగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి క్రీస్తుని మీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్లు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవుడు సమాధానాన్ని కర్త. ఈ సంవత్సరం నీకు సమాధానాన్ని, ఆత్మీయ ఐశ్వర్యం, ఆర్థిక ఐశ్వర్యం. కొంతమంది స్పిరిచువల్గా బ్లెస్సింగ్గా అంటే ఎత్తుకుంటారు, కానీ అన్నీ ఈ కావాలి, అవి కావాలి, అది కాదు. అవన్నీ ఇహలోక పరంగా దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ఆ విషయంలో నువ్వు ఎలాంటి నెగిటివ్ వద్దు. కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మిక బ్లెస్సింగ్, మీరు స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుతారు. ఆర్థికమైన దీవెన కూడా పొందుతారు. నది వలె సమాధానమును, జనుల ఐశ్వర్యమును నీకు అనుగ్రహించే దేవుడు కదండి. నది వలె సమాధానం, ఐశ్వర్యం, సమాధానమును, ఐశ్వర్యమును, అన్నిటిని కూడా సమృద్ధిగా. ఐశ్వర్యం డబ్బే అనుకోకండి. ఆత్మీయ ఐశ్వర్యం లేకపోతే ఎందుకు? డబ్బుండి, పేరుండి, ఖ్యాతుండి. ఆత్మ ఐశ్వర్యం అంటే అభిషేకము, వరములు, ప్రార్థన, ఉపదేశం. ఇది ఐశ్వర్యం అంటే అది. అందుకే నీకు నది వలె సమాధానమును, ఐశ్వర్యమును అనుగ్రహించేదను. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరు ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా, కొత్తటి వైరస్ ఏదో వచ్చిందని మనకి అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మాస్కు, వేడి నీళ్ళు తాగండి, షేక్ హ్యాండ్ ఇచ్చుడు, ఈ విషయాలు కొద్దిగా పాటించండి. మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుందాం. దేవుని మహాకృప, దేవుని పిల్లలుగా మనకి, మన దేశం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ప్రతి కుటుంబాన్ని రక్షించండి, దర్శించండి. ఏ ఇంట్లో శోధకుడు ఉన్నాడో తొలగిపోయి అద్భుతమైన విడుదల అయ్యా. నూతన కొత్త వైరస్ అని ప్రపంచమంతా, భారతదేశం అల్లకల్లమని ఆ భయాన్ని కలుగజేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి మా దేశానికి, ప్రపంచానికి క్షేమము, అందునుంచి విడుదల, రక్షణ, భద్రత, నీ పిల్లలు నీ వైపు చూసే కృప దయచేయండి నాయన. నీ కాపుదల, భద్రతే మాకు సంరక్షణ. మా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించి ప్రజల్ని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయులని, సంఘాలని, సేవకుల్ని, సేవకురాలని, వారి పిల్లల్ని మీరు కాపాడండి. కల్వరి మినిస్ట్రీని, దాసుని, నన్ను, నా పిల్లలని, మాతో ఉన్న బిడ్డల్ని, మా కుటుంబాలని భద్రపరచండి. గర్భం లేని స్త్రీలకు గర్భం దయచేయండి అయ్యా. ఇంట్లో కోర్టు కేసులు ఉన్న వారికి విడుదలయ్యండి. అప్పుల బాధలు ఉన్న వారికి విడుదలయ్యండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లని ఆశీర్వాదం మాకు ఉండాలి. ఆకాశ వాకిండ్లను తెరిచి ఆ పాట ప్రకారం ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చబడాలి. ప్రతి కుటుంబం దీవించబడాలి. ప్రతి బిడ్డలు దీవించబడాలి. అనేక బంధకాలు తొలగిపోవాలి. రోగులకి స్వస్థతని, విడుదలని యేసు పొందిన గాయముల చేత కలగాలి. అంతేకాక ప్రభా, మా ప్రయాణాల్లో, రాకపోకల్లో బిడ్డలు వెళ్తుండగా, వస్తుండగా నీ కాపుదల, కల్వరి మినిస్ట్రీ చుట్టూ కంచె, బిడ్డల చుట్టూ కంచె, అందరు రక్షించబట్టుకు, అందరి నీళ్ళు ఎదుగుటకు, ఫలించుటకు మీరు దీవించమని, జరిగిన మీటింగ్స్ అన్నిటిని బట్టి మహిమ, జరగబోతున్న కార్యక్రమాల్లో కూడా మీ హస్తం మాతో ఉంచమని, యేసు రక్తముతో ప్రతి బిడ్డల్ని మేము సీల్ చేస్తూ మ్యారేజ్ డే కుటుంబాన్ని శుభములు, దీవెనలు ఈ యొక్క సంవత్సరం వారికి వర్ధిల్ల చేయండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తూ నీ రక్తముతో అందరినీ సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మరి ఎంతో ఘనంగా ఈ మీటింగ్ జరిగాయి శ్రీకాకుళం 10, 11, 12 బెల్లంపల్లి సభలండి. జాగ్రత్తగా, క్షేమంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా పరిశుద్ధాత్మ వాతావరణంలో దేవుడు జరిగించి ఆయన కృప మెండుగా మనపై చూపాలి. ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థన చేద్దాం, తగిన జాగ్రత్తలు తీసుకుందాం. నూతన సంవత్సరం పాట, ఆకాశవాక్యం తెరిచే పాట వింటూ మీరు రిసీవ్ చేసుకుంటూ అనేక మందికి పంపండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.